2 గంటలుగా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలను ఏసీపీ సీఐ ప్రశ్నిస్తున్నారు. బన్నీ విచారణ ఎప్పటి వరకు కొనసాగుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్లో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం బన్నీని తీసుకెళ్తారని ప్రచారం కూడా జరుగుతోంది. బన్నీ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటికి పరదాలు కట్టిస్తున్నారు ఆయన సిబ్బంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అల్లు అర్జున్ కు భోజన విరామం ఇస్తారా లేదా అనే దానిపై కూడా ఉత్కంఠ ఉంది. భోజనానికి బయటకు పంపిస్తారా, లోపలికే భోజనం అనుమతిస్తారా అనే దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2 గంటలుగా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలను ఏసీపీ సీఐ ప్రశ్నిస్తున్నారు. బన్నీ విచారణ ఎప్పటి వరకు కొనసాగుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్లో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం బన్నీని తీసుకెళ్తారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. బన్నీ ఇంటి దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటికి పరదాలు కట్టిస్తున్నారు ఆయన సిబ్బంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అల్లు అర్జున్కి భోజన విరామం ఇస్తారా లేదా అనే దానిపై కూడా ఉత్కంఠ ఉంది. భోజనానికి బయటకు పంపిస్తారా లేదా లోపలికే భోజనం అనుమతిస్తారా అనే దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2.5 గంటలుగా కూడా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, సమస్య అల్లు అర్జున్ విచారణ 3 గంటలుగా ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లంచ్ బ్రేక్ కు మించి కూడా విచారణ కొనసాగుతుంది. లంచ్ కు అనుమతిస్తారా లేదంటే లోపలనే పోలీస్ స్టేషన్ లోపలనే లంచ్ ఏర్పాట్లు ఏమైనా చేశారా అన్న అంశానికి క్లారిటీ అవుతుంది. ఎందుకంటే లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు ఎవరికి కూడా బయటికి తెలిసే అవకాశం లేకుండా పోలీసులైతే చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా కనీసం మూమెంట్ కూడా చేయకుండా, అంటే ఎవరు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండే విధంగా కూడా మొత్తం రూప్ తో లేదంటే బారికేడ్లతో కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎటు నుంచి ఇండియా నుంచి బయటికి వెళ్ళాలంటే కూడా నిత్యావసర వసతుల కోసం కూడా పోలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ పోలీసులు అయితే ఇంకా ఈ విచారణ కంటిన్యూ అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా మూమెంట్ లేదనే చెప్పాలి. పోలీస్ స్టేషన్ బయట గానీ లోపల గానీ ఆ వెహికల్స్ కాన్వాయ్ సిద్ధం చేసే అంశం కావచ్చు, బార్కెట్ల తొలగింపు కావచ్చు, పోలీసుల అలర్ట్ కావచ్చు, ఏది కూడా ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడాలి మరి ఎంతసేపు ఇంకా అల్లు అర్జున్ విచారిస్తారు. దాదాపు 3 గంటలకు పైగా అల్లు అర్జున్ ని విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో విచారణ ముగుస్తుందని అందరూ భావించాలి. 1-2 గంటల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అనుకున్నారు. కానీ ఈ సంఘటన జరిగి దాదాపు 4వ తారీఖు సంఘటన జరిగితే 20 రోజుల తర్వాత కూడా అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటికే ఈ కేసులో అందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ పూర్తయింది, అన్ని కంప్లీట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ ను నాట్ టు అరెస్ట్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా 4 వారాల పాటు ఆయన బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా విచారణ చేసుకోవచ్చని పోలీసులకు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా పోతా ఉంది ఈ యొక్క కేసుకు సంబంధించి చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ విచారణ ముగిసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అలర్ట్ అవుతారు, రూట్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఉదయం తీసుకొచ్చేటువంటి ఆ సమయంలో కూడా మొత్తం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కూడా ఆయన హుటాహుటిన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి భారీ భద్రత భారీ కాన్వాయ్తో కూడా తరలించారు. కానీ ఇప్పుడు తీసుకెళ్లాలన్నా కానీ ఖచ్చితంగా అదే కాన్వాయ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఇంకా కనిపించడం లేదు. అంటే ఖచ్చితంగా విచారణ ఇంకొంతసేపు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే లంచ్ బ్రేక్ కొంత బ్రేక్ ఇస్తే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. లంచ్ బ్రేక్ లోపటే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2 గంటలు దాటిపోయింది. దాదాపు విచారణ 3 గంటలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇంకా ఎంతసేపు విచారణ అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదనే చెప్పాలి. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పోలీసులతో కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే కట్టడి చేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపు ఎందుకంటే ఇప్పుడు చూసాం ఉదయం ఆయనతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఎవరైతే అల్లు అరవింద్ తో పాటు న్యాయవాదులు అశోక్ రెడ్డి సీనియర్ న్యాయవాదితో పాటు మరొక వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు అందరూ కూడా లోపలనే ఉన్నట్టు ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకా 3 గంటలుగా పోలీస్ స్టేషన్ లోపలనే ఉన్నారు. ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా కనీసం మీడియా కంట కూడా కనపడకుండా లోపల పోలీస్ స్టేషన్ ఇన్సైడ్ లో జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే విచారణ గదిలోకి వీళ్ళెవరిని కూడా ఆయనతో పాటు పోయిన వాళ్ళు కేవలం న్యాయవాదిని మాత్రమే అలో చేశారు. ఎవరిని కూడా అలో చేయలేదు.
దాదాపు 20కి పైగా ప్రశ్నల పత్రాన్ని రెడీ చేసుకుని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఆధారాలు ముందుంచి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. జరిగినటువంటి సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి మినిట్ టు మినిట్ జరిగినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ముందు నుంచి ఆయన విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈయన ఎలాంటి ఆన్సర్ చేస్తా ఉన్నాడు, ఆన్సర్ చాలా కీలకంగా కాబోతా ఉంది. అటు పోలీసులకు అది కీలకంగా కాబోతుంది. తిరిగి ఈయన కూడా కేసు విచారణ నేపథ్యంలో ఫ్యూచర్ లో ఛార్జ్ షీట్ తర్వాత కావచ్చు, ట్రయల్స్ విషయంలో కావచ్చు, బెయిల్ అంశానికి సంబంధించి రెగ్యులర్ బెయిల్ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా కూడా ఇది కూడా చాలా కీలకంగా కాబోతా ఉంది. కాబట్టి ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తూ పోలీసులు ఆ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నారు. సేమ్ టైం ఈయన కూడా చాలా నిశ్చితంగా ఆలోచించి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే 3 గంటల పైగా విచారణ సాగుతా ఉంది. ఉన్నటువంటి అధికారులులోనే ఉన్నారు, ఆయనతో పాటు ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిలోనే ఉన్నారు. మరోపక్క కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గర మూమెంట్ చూసినట్లయితే ఆయన విచారణ మరికొంత సమయం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ కు తీసుకెళ్తే మాత్రం సంధ్యా థియేటర్ కు ఈ యొక్క విచారణ 5 గంటల పాటు అంటే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం లేకపోలేదని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. మరి లంచ్ బ్రేక్ విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పోలీస్ స్టేషన్ లోనే లంచ్ ఏర్పాటు చేశారా లేదా నివాసం దగ్గర నుంచి వీళ్ళని లంచ్ తీసుకోవడం రావడం జరిగిందా అన్న అంశానికి క్లారిటీ లేదు. లేదా విచారణ ముగిస్తే మాత్రం తిరిగి పంపించే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైతే విచారణ ముగియలేదు, ఇంకొంచెం సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వాసు, గత 3 గంటలుగా కూడా అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. సో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందా? అంటే అసలు అక్కడికి తీసుకెళ్లే సాధ్యం ఉందా? ఎందుకంటే అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ క్రౌడ్ ఎక్కువగా జమ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు అది సాధ్యపడుతుందంటారా? ఖచ్చితంగా సాధ్యపడదనే మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డే లైట్ టైం కాబట్టి థియేటర్ దగ్గరికి తీసుకెళ్తే జనమంతా కూడా ఒక ఐకాన్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన భారీ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, మరొక పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్. అంటే ఈ చికటపల్లి పోలీస్ స్టేషన్ సరౌండింగ్ ప్రాంతాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మోహరించున్నారు. ఎక్కడికెక్కడ వాళ్ళకి కట్టడి చేశారు. ఎక్కడికెక్కడ టాస్క్ ఫోర్స్ తో పాటు, స్పెషల్ పోలీస్ తో పాటు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, చుట్టుపక్కల పోలీసులందరినీ కూడా ఇక్కడే మోహరించారు. ఏ ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ సరౌండింగ్ ప్రాంతాలకు రానియకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తాం. కానీ ఈయనను బయటికి తీసుకెళ్లే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా రోడ్లపైన జనం అడ్డుకునే అవకాశం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సంధ్యా థియేటర్ తీసుకెళ్తే చుట్టూ కూడా అక్కడ సినిమా థియేటర్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. మరోపక్క ఈయన పుష్ప 2 సినిమా కూడా ఇదే ప్రాంతంలో నడుస్తుంది కాబట్టి ఆ సినిమా చూసేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున చాలా మంది వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆ సంధ్యా థియేటర్ కి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం లేదు. కానీ పోలీసులు పేర్కొన్నటువంటి నోటీసుల్లో కూడా అవసరమైతే అఫెన్స్ జరిగిన ప్రాంతానికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కాబట్టి తీసుకెళ్లే అవకాశం ఉంది అని ఒక వాదన వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇప్పటికిప్పుడు లేదని చెప్పాలి. మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పాలి. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎక్కడున్న వెహికల్స్ అక్కడే ఉన్నాయి, లోపలికి వెళ్ళిన మనుషులు లోపటే ఉన్నారు, బయట సెక్యూరిటీ బయటే ఉంది. సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా ఏదైతే ఉదయం బారికేడ్లు ఆంక్షలు విధించారో పోలీసులు యథావిధిగా పార్టీతో పాటు బారికేడ్స్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసుల భద్రత యథావిధిగా కొనసాగుతుంది. రూట్ ఇంకా క్లియర్ చేయలేదు, కాన్వాయ్ ని రెడీ చేయలేదు అంటే మాత్రం ఇంకొంత సమయం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అది సాయంత్రం 5 కావచ్చు, లేదంటే మరో గంట కావచ్చు అనేది మాత్రం తెలుస్తా ఉంది. కానీ మూమెంట్ లేదు కాబట్టి ఇంకా ఈజీగా 1 గంట పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.